జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడి కార్డులు పంచిపెట్టే దుకాణం పెట్టుకున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డులు పంపిణీ చేయడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లతోటి మీటింగ్ పెట్టి ఇగో మీరు కొత్త ఓటర్లు, మీకు ఓటర్ ఐడి కార్డులు మేము ఇస్తున్నాం కాబట్టి మాకే ఓటేయరు అని చెప్పి ఓటర్ ఐడి కార్డులను పంచేటువంటి దుకాణాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి లోపల కొంతమంది నాయకులు గత 3-4 రోజుల నుంచి కొనసాగిస్తా ఉన్నారు. ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ బాధాప్తా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ నాయకుని బొమ్మ కూడా పెట్టుకున్నారు ఫ్లెక్సీలో పెద్దగా. హెడ్డింగ్ కూడా వేరే పెట్టలేదు. కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ అని పెడితే సంతోషం. ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత 4 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. నేను అడుగుతున్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లా వచ్చినాయో చెప్పాలి. కొంతమంది కాంగ్రెస్